తమిళనాడులో రాజకీయం పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాను తలపిస్తోంది. టీవీకి అధినేత విజయ్కి మళ్లీ చుక్కుదిరింది. విజయ్ విజ్ఞప్తిని మళ్లీ గవర్నర్ తిరస్కరించారు. సంపూర్ణ మెజార్టీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామన్నారు గవర్నర్. మెజార్టీ లేకుండా ఆహ్వానించడం కుదరదని గవర్నర్ తేల్చి చెప్పారు. 118 మంది మద్దతు వివరాలను ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామన్నారు. దీంతో టీవీకి అధినేత విజయ్ నిరాశకు గురయ్యారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడమా లేదా రాష్ట్రపతిని కలవడమా అనే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, మీరు అన్నట్లుగా అంటే ఎంతో ఆశతో రెండోసారి టీవీకి అధినేత విజయ్ గవర్నర్ని కలిశారు. ఈసారైనా తన ప్రతిపాదన పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందిస్తారని భావించారు. అయితే గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్ నుంచి ఆయనకు అనూహ్యంగా అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి విజయ్కి. దాదాపు 45 నుంచి 50 నిమిషాల పాటు మొత్తం గవర్నర్తో భేటీ కొనసాగింది. ప్రధానంగా మరోసారి విజయ్ నిన్న చెప్పిన పాటే మళ్ళీ చెప్పారు. అంటే ప్రధానంగా తన దగ్గర 107 మంది ఉన్నారు, కాంగ్రెస్ కలుపుకుంటే 112 మంది ఉన్నారని. కానీ బహుశా ఆయన విజయ్ మాటలను గవర్నర్ ఏమాత్రం ఏకీభవించలేదు. మరి మిగిలిన 6 మంది సంగతి ఏంటి? కేవలం 6 మందితో అంటే 118తోనే మీరు ప్రభుత్వాన్ని నడపగలరా? అసలు ఈ 6 మంది ఎక్కడి నుంచి వస్తారు? ఏదైనా పార్టీలతో మీరు సంప్రదింపులు జరిపారా? కాంగ్రెస్ లెటర్ ఇచ్చినట్టుగానే మిగతా పార్టీలు ఏమైనా లెటర్స్ ఏమైనా ఇచ్చాయా? ఎవరు ముందుకు వస్తున్నారు? లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ విజయ్కి సంధించడం జరిగింది. అయితే విజయ్ దానికంతా కూడా మేము ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాం కాబట్టి మీరు కొంత గడువు ఇస్తే, మొదటగా ప్రమాణ స్వీకారం చేసేసి అందుకు అవకాశం కల్పించి కొంత గడువు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా 6 కాదు అంతకంటే ఎక్కువ మంది మెజారిటీనే మేము సాధిస్తామని కూడా ఆయన అడగడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదన పట్ల గవర్నర్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. మొదట మీరు నెంబర్ చూపించండి, ఆ 118 నెంబర్ నాకు ఆ పేర్లతో నా నెంబర్ చూపిస్తేనే నేను ప్రమాణ స్వీకరణకు అవకాశం కల్పిస్తాను, ప్రభుత్వ ఏర్పాటుకు మీకు అవకాశం కల్పిస్తానని చెప్పడంతో చివరకు విజయ్ మరోసారి నిరాశగా వెనుదిరిగారు. ఇక గవర్నర్ వ్యవహార శైలి పూర్తిగా ఆయనకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక్కటే ప్రధాన మార్గం కనిపిస్తుంది. అవసరమైతే రాష్ట్రపతిని కలవచ్చని ఇంకొకరిద్దరు కూడా ఏదైతే విజయ్కు సలహా కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ విషయంలో ఇప్పటికే కొంత తన లీగల్ టీం, పార్టీకి చెందిన లీగల్ టీంతో అంటే ఢిల్లీకి చెందిన కొంతమంది న్యాయ నిపుణులతో కూడా విజయ్ టీం చర్చిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఎలా వెళ్ళాలి, సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు న్యాయం చేయమని కోరవచ్చా, అంటే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించేలా గవర్నర్ను ఆదేశించండి అని కోర్టును మనం కోరచ్చా లాంటి అనేక అంశాలపైన ప్రస్తుతం అయితే ఆయన తర్జన భర్జన పడుతున్నారు. లేకుంటే రాష్ట్రపతిని కలిసి గవర్నర్ తనను ఎందుకు ఆహ్వానించలేదు, గవర్నర్ తీరును తప్పుపడుతూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశం కూడా ప్రస్తుతం విజయ్ మధ్యలో ఉంది. ఏదేమైనా ఇవాళ సాయంత్రం రాత్రిలోగా ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలని డిసైడ్ చేసుకోబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ క్లారిటీగా ఉంది. 5 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు టీవీకి మద్దతు పలికారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి చెందిన మాణిక్యం ఠాగూర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎంకే పైన మండిపడ్డారు. అసలు డిఎంకేతో పొత్తు ఉండడం వల్లే మేము మెజారిటీ స్థానాలు కోల్పోయినాము, మాకు 17 స్థానాల్లో ఓటమికి కారణం డిఎంకేతో పొత్తు వల్లే, డిఎంకేతో కలిసి వెళ్ళడం వల్ల ఇలా జరిగింది, మాకు ఒక కొలాటరల్ డ్యామేజ్ జరిగిందంటూ కూడా మాణిక్యం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మేము అంటే పొత్తులో కాకుండా విడిగా వెళ్ళుంటే మేము ఇంకా మంచి సీట్లు దొరుకుండేది, డిఎంకే కూటమిని ప్రజలు తిరస్కరించారు, ఈ కారణంగానే మేము కేవలం 5 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందంటూ కూడా డిఎంకే పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు వామపక్షాలు, వీసీకే పార్టీ అంటే డిఎంకే కూటమిలో ఉన్నవి వామపక్షాలు, వీసీకే పార్టీ వీరంతా కూడా 1-2 రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తాము, ఇంకా డిఎంకేని అంటిపెట్టుకుని ఉండాలా లేక ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ తరహాలో విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయాన్ని రేపట్లోగా వెల్లడిస్తామంటూ ఇటు వామపక్షాలు అటు వీసీకే పార్టీ వెల్లడించింది. ఏదైనా సరే విజయ్లో ఇంకా ఆశ ఉంది. వామపక్షాలు, వీసీకే పార్టీ కానీ తనకు మద్దతు పలికితే ఆల్మోస్ట్ ఈ గండం గట్టెక్కిచ్చే వచ్చని చెప్పి విజయ్ ఆశాభావంతో ఉన్నారు. మరి ఏదేమైనా మరోవైపు గవర్నర్ తీరుపైన అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ చివరకు కమల్ హాసన్
హాసన్ కూడా ఒక ట్వీట్ చేశారు, అంటే గవర్నర్ తీరును తప్పుపడుతూ. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా వచ్చిన విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ తక్షణం చేయాల్సిన పని, మరి గవర్నర్ ఎందుకు ఆ పని చేయట్లేదంటూ కమల్ హాసన్ ట్వీట్ ద్వారా మండిపడ్డారు. అట్లాగే ప్రకాష్ రాజ్ కూడా ఇదే తరహాలో ఒక ట్వీట్ వదిలారు. ఆయన కూడా గవర్నర్ తీరును మండిపడ్డారు. చాలా రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత ఎంపీ సీనియర్ అడ్వకేట్ మనోజ్ సింఘీ కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేశారు. చాలా రాజకీయ పక్షాలు. అయితే ఇదే సందర్భంలో బీజేపీకి చెందిన తమిళనాడు నేత నారాయణన్ మాత్రం ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటూ ఉన్నారు, ఆయన ఎక్కడ కూడా వైలేషన్ చేయట్లేదు, స్పష్టమైన మెజారిటీ ఉంటే గవర్నర్ విజయ్ను ఎందుకు ఆహ్వానించడు, కాబట్టి ఆయన దగ్గర మెజారిటీ లేదు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించట్లేదని బీజేపీకి చెందిన నారాయణన్ కొద్దిసేపటి క్రితమే చెన్నైలో మీడియాతో మాట్లాడడం జరిగింది. సో అన్ని రకరకాల పరిణామాలు, మొత్తం బాల్ అంతా కూడా లోక్ భవన్ గవర్నర్ చుట్టూ కూడా తిరుగుతుంది. ఆ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. సుమిత్ర, అంటే మురళి 118 ఎమ్మెల్యేల లిస్ట్ ఇస్తేనే గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తామని చెప్తున్నట్టుగా తెలుస్తున్న సందర్భంలో మరొకసారి స్టాలిన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించే యోచనలో మేము లేము అని అంటున్నారు. నిజానికి ఇది ఇలాగే కొనసాగితే, అంటే ఏది క్లారిటీ రాకపోతే రాజ్యాంగ సంక్షోభం అవుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే ఆ దిశగా నిజంగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్లుగా డిఎంకే అన్నా డిఎంకే పొత్తు ఉంటుందంటూ నిన్నటి నుంచి ఒక పెద్ద ఎత్తున వార్త తమిళనాడు అంతా హల్చల్ చేసింది. కానీ ఈవేళ స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ చాలా క్లారిటీగా చెప్పారు. అంటే అట్లాంటి ఆలోచనలు అన్నా డిఎంకేతో పొత్తు విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. 6 నెలల పాటు ఈ ప్రభుత్వాన్ని ఎట్లాంటి ఇబ్బంది పెట్టబోము, 6 నెలలు విజయ్ పాలన పూర్తిగా పరిశీలిస్తామంటూ కూడా స్టాలిన్ మీడియాతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇష్టంగా వాగ్దానాలు, హామీలు ఇచ్చేశారు. విజయ్కి అవన్నీ అమలు చేయడం ఖచ్చితంగా చాలా చాలా కష్టసాధ్యమైన అంశం. ఈవెన్ మా ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తానని చెప్పారు. మేము ఇదివరకు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. కనీసం ఆయన ఎలాగో 2,500 అయితే ఇవ్వలేడు, కనీసం ఆ 1,000 రూపాయలని ఇస్తే సంతోషమే అంటూ కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు స్టాలిన్. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఏదో కోల్చడము, ఎన్నికలకి వెళ్ళడము, రాజ్యాంగాన్ని సంక్షోభాన్ని సృష్టించడము, అట్లాంటి పనులు మేము చేయబోము అంటూ కూడా స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి స్టాలిన్ పట్ల, డిఎంకే పార్టీ స్టాండర్డ్ పట్ల చాలా క్లారిటీ ఉంది. ఆయన ఇప్పుడైతే ఈ పరిణామాలు ఎక్కడ కూడా కల్పించుకున్నట్టు ఉద్దేశం లేదు. అయితే కాంగ్రెస్ తీరు పట్ల, తను వదిలేసి వెళ్ళిపోయిన కాంగ్రెస్ తీరు పట్ల మాత్రం స్టాలిన్లో ఇంకా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరి మొత్తంగా విజయ్ ఏం చేయబోతున్నారు? కోర్టుకు వెళ్తారా, రాష్ట్రపతిని కలుస్తారా, మళ్ళీ వామపక్ష పార్టీలను, వీసీకే పార్టీలను, ఇతర చిన్న చితక పార్టీలను అభ్యర్థిస్తారనేది మాత్రం తేలాల్సింది. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.